మా ముత్తాతకి దే హ్యావ్ 20. ఆ తర్వాత మా నాన్నమ్మ 12 మెంబర్స్. మేము వచ్చేసరికి ముగ్గురం, మాకు 2. ఇలా కొంచెం తగ్గిపోతూ వస్తుంది. కొంతమందికైతే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సింగిల్ బేబీ మాకు చాలు, మేము అంతకన్నా. ఇలా పిల్లలు తగ్గిపోతూ వస్తున్నారు. కొంతమందికి అసలు పుట్టడమే కష్టమవుతుంది. అవునండి. దీనికి మనం ఫ్యూచర్ జనరేషన్స్ యూజ్ చేసిన థెరపీ టెక్నిక్స్కి ఏమైనా లింక్ ఉందంటారా? తేడా ఏం లేదండి, జీవన శైలి మార్పు. ఓకే. సో మీ ముత్తాతలు గారు అన్నారు, వాళ్ళకి ఏం పని ఉండేదండి? పొద్దున లేచేవాళ్ళు ప్రశాంతంగా, ఓకే, పనులు చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవారో తోటకు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని చేసుకునేవాళ్ళు, టెన్షన్స్ ఏం లేవు. ఓకే, దాని తర్వాత సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వచ్చేసేవాళ్ళు, హ్యాపీగా భోజనం కంప్లీట్ చేసుకొని ఎర్లీ టు బెడ్, 7-8 గంటలకు నిద్రపోయేవాళ్ళు. అవును. సో వాళ్ళకి పరిగెత్తి ఏదో సాధించాలి. సాధించడం తప్పు అని నేను అనడం లేదు. ఓకే. అవసరం లేనిది మనము నెత్తిపెందు పెట్టుకొని దాన్ని సాధించడానికి ఈఎంఐలు, లోన్స్, ఒకరినొకరు చూడడం. సో వాళ్ళకి అది ఉంటే మనకి ఇది కావాలి. సో ఈ పరుగు పందెంలో మన ఉనికిని కోల్పోతున్నాం. సో ఆ ఉనికిని కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజీ షెడ్యూల్. ఐటీ కప్పులు ఉన్నారండి, ఒకరు డేలో పనిచేస్తారు, ఒకరు నైట్లో పనిచేస్తారు. కలిసి ఉండాలి అంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేస్తారు,